హాయ్ ఆల్. ఆర్కే అకాడమీ అని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అండి మాది. మేము ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇది ఒక ఆన్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అండి. ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మేము గవర్నమెంట్ జాబ్స్‌కి కావాల్సిన కోర్సెస్ మెయిన్ యూపీఎస్‌సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వాటితో పాటుగా ప్రైవేట్ జాబ్స్, ప్రైవేట్‌గా లేదా ఓన్‌గా జాబ్స్ చేయాలనుకునే వాళ్ళ కోసం కావాల్సిన కోర్సెస్, స్టాక్ మార్కెట్స్, సాఫ్ట్‌వేర్ కోర్సెస్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఈ కోచింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. కోర్సెస్ ఆర్ అవైలబుల్. అయితే సాఫ్ట్‌వేర్ కోర్సెస్‌కి సంబంధించి టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి కదండీ! టెక్నికల్ కోర్సెస్ ఎస్‌క్యూఎల్, కోర్ జావా, అడ్వాన్స్ జావా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, ఒరాకిల్ ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డేటా అనాలిసిస్ ప్రోగ్రామ్ మీకు ఇది కొత్తగా న్యూ ట్రెండ్ అండి. ఈ డేటా అనాలిసిస్ ప్రోగ్రాంలో మేము పైథాన్, ఎస్‌క్యూఎల్, ఎంఎస్ ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ ట్యాబ్లు, దానితో పాటుగా స్టాటిస్టిక్స్ ఈ పార్ట్స్ అన్ని మేము డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ అంటే ఎవరైనా తక్కువ బడ్జెట్లో డేటా అనాలిసిస్ ప్రోగ్రామ్ కావాలి అనుకునే వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తామండి. నెక్స్ట్ రిపోర్టింగ్ టూల్స్, పవర్ బిఐ ట్యాబ్లు, క్యూలిక్స్ విన్స్ అండ్ ఎస్ఐపి సక్సెస్ ఫ్యాక్టర్స్ వీటికి సంబంధించి కూడా మేము ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామండి. ఈ ఈ ఈ టూల్ ఓరియంటెడ్ కోర్సెస్ కూడా మన ఆర్కే అకాడమీలో అవైలబుల్ అండి. అయితే ఈ ఈ ఈ టాపిక్ ఈ వీడియోలో మనం ట్యాబ్లు గురించి డిస్కస్ చేద్దాం. ట్యాబ్లు డెమో ఏంటంటే, ట్యాబ్లు అనేది కూడా ఒక డేటా విజువలైజేషన్ టూల్ అండి, లైక్ పవర్ బిఐ. అయితే ఇది డేటా ఇంటిగ్రేషన్, డేటా రిపోర్టింగ్, డేటా అనాలిసిస్ మీద ఇది వర్క్ చేస్తుంది. జనరల్గా ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, వాషింగ్టన్లో ఉండేది. ఇది 2003లో ఫౌండ్ చేశారు. కానీ ఈ 2019లో ఏం చేశారంటే, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఈ కంపెనీని ఎక్వైర్ చేసుకున్నారనమాట. అయితే కీ కాంపోనెంట్స్ ఏం మనం దీంట్లో డిస్కస్ చేస్తామంటే, ట్యాబ్లెట్, డెస్క్టాప్, ఆన్లైన్, మొబైల్, రీడర్, పబ్లిక్, ప్రెప్, బ్రిడ్జ్, అడ్మిన్ అని ఈ కీ కాన్సెప్ట్స్ని మనము ఇండెప్త్గా డిస్కస్ చేస్తామండి. దాంతో పాటుగా కోర్సు జరుగుతున్నంత వరకు ట్యాబ్లెట్, డెస్క్టాప్ యాక్సెస్ ఇస్తామండి. ట్యాబ్లెట్, డెస్క్టాప్ యాక్సెస్ ఇస్తాం. అలాగే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన గైడెన్స్ కూడా ఇస్తామండి. నెక్స్ట్ దీంట్లో ట్యాబ్లెట్ రిలేటెడ్ టెక్నాలజీస్లో వస్తే మైక్రోసాఫ్ట్ స్క్యూఎల్ సర్వర్, డేటా వేర్ హౌసింగ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇవి మెయిన్ టెక్నాలజీస్ అండి. దీంట్లో ట్యాబ్లెట్ డెస్క్టాప్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం? డేటా సోర్స్, ఇంపార్టెంట్ టాపిక్, సీట్స్, డాష్ బోర్డ్స్, స్టోరీ. నెక్స్ట్ ఈ డేటా సోర్సెస్లో ఈ ట్యాబ్లెట్ డెస్క్టాప్లో మేజర్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి? డేటా సోర్స్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్ డేటా సోర్స్, రైట్? దాంట్లో డేటా సోర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి? షీట్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి? తర్వాత గ్రూప్స్ అంటే ఏంటి, బిన్స్ అంటే ఏంటి, హైరార్కీ, సెట్స్, పారామీటర్స్, ఇవన్నీ కంప్యూటింగ్స్, ఫిల్టర్స్, టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్, డైమెన్షనల్ ఫిల్టర్స్ అంటే మెజర్ ఫిల్టర్ అంటే ఏంటి, యాక్షన్స్, ఎల్ఓడి, ఫిక్స్డ్, ఇంక్లూడ్, ఎక్స్క్లూడ్, ఈ వాల్యూస్ అన్నిటిని మనం డిస్కస్ చేస్తామండి. దీంతో పాటుగా లైన్ అండ్ అనలిటిక్స్, తర్వాత క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్, డాష్ బోర్డ్స్, దాంట్లో టైప్స్, స్టోరీస్, తర్వాత ఇవన్నీ వచ్చేసి ఒక ట్యాబ్లు డెస్క్టాప్లోని టాపిక్స్ అండి. ఇవి వచ్చేసి ట్యాబ్లు ఆన్లైన్ వచ్చేసప్పటికి, ట్యాబ్లు ఆన్లైన్ ఇది సెకండ్ టాపిక్. ట్యాబ్లు ఆన్లైన్ అనేది ఏంటంటే అనలిటిక్ ప్లాట్ఫామ్ ఫుల్లీ హోస్టెడ్ ఇన్ ద క్లౌడ్ అండి. అంటే మనము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది క్లౌడ్లోకి ఎలా పబ్లిష్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్యాబ్లు రీడర్ ఇది వచ్చేసి ఫ్రీ డెస్క్టాప్ అప్లికేషన్ అండి. ఈ ట్యాబ్లు రీడర్లో ఏ కంటెంట్ ఉంటాయి ఇవి కూడా డిస్కస్ చేస్తామండి. థ్యాంక్ యూ.